హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2022లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ అధ్యక్ష పదవిని స్వీకరించిన దేశం? ఆన్సర్ బి, భారత్. జనవరి 2022 నుంచి 6 నెలల పాటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రొటేటింగ్ ప్రెసిడెన్సీ పదవిని చేపట్టిన దేశం? ఆన్సర్ డి, ఫ్రాన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరం? ఆన్సర్ ఏ, షాంఘై, చైనా. నావల్ ఎక్సర్సైజ్ మేళన్ 2022 ఇతివృత్తం? ఆన్సర్ బి, స్నేహం, సమన్వయం, సహకారం. యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం జనవరి 1, 2022 నాటికి అంచనా ప్రపంచ జనాభా? ఆన్సర్ సి, 7.8 బిలియన్లు. జనవరి 1, 2022న విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన 100 రోజుల పఠన ప్రచారం పేరు? ఆన్సర్ ఏ, పడే భారత్. విద్యార్థులకు ఒకే వేదికపై అత్యుత్తమ అభివృద్ధి చెందిన సాంకేతిక పరిష్కారాలు కోర్సులను అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నూతన కార్యక్రమం? ఆన్సర్ డి, నీట్ 3.0. ఏ నగరంలో కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి పునాది రాయి వేశారు? ఆన్సర్ ఏ, హైదరాబాదు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 కార్యక్రమం కింద అత్యధిక ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను కలిగి ఉన్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం? ఆన్సర్ డి, తెలంగాణ. మహారాజా బీర్ బిక్రమ్ ఎంబీబీ విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ, త్రిపుర. 2022 నాటికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉజాలా ఎన్ని సంవత్సరాలు విజయవంతంగా అమలైంది? ఆన్సర్ బి, 7 సంవత్సరాలు. భారతదేశంలో లోసార్ పండుగను ఏ రాష్ట్రం లేదా యూటీలో జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, లడాక్. దేశంలో పింఛన్దారుల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ సి, ఒడిశా. బాల్య వివాహ రహిత ప్రకటించుకున్న రాష్ట్రం? ఆన్సర్ బి, ఒడిశా. మొదట ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని ప్రారంభించిన పొగరహిత భారత రాష్ట్రంగా అవతరించింది ఏ రాష్ట్రం? ఆన్సర్ సి, హిమాచల్ ప్రదేశ్. 25వ జాతీయ యూత్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసిన స్థలం? ఆన్సర్ ఏ, పుదుచ్చేరి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ను ఇటీవల ప్రారంభించిన కేంద్ర మంత్రి? ఆన్సర్ బి, అశ్విని వైష్ణవ్. దేశంలో మొట్టమొదటి పేపర్లెస్ కోర్టుగా ఏ రాష్ట్ర హైకోర్టు అవతరించింది? ఆన్సర్ బి, కేరళ. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఐసిఆర్ఏ లిమిటెడ్ ప్రకారం భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ డి, 9%. జిఐఎఫ్టి ఐఎఫ్ఎస్సి ఇండియా ఇంటర్నేషనల్ క్లియరింగ్ కార్పొరేషన్ ఐఐసిసి లిమిటెడ్లో 9.95% వాటాను ఇటీవల కొనుగోలు చేసిన బ్యాంకు? ఆన్సర్ సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 5 బ్రిక్స్ దేశాలు కాకుండా ఎన్ని దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్త సభ్యత్వం పొందాయి? ఆన్సర్ బి, 4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా పీపీఎఫ్పై వర్తించే వడ్డీ రేటు? ఆన్సర్ సి, 7.1%. ఎలక్టోరల్ బాండ్ల జారీ ఎస్కాస్కు భారత ప్రభుత్వం ఏ బ్యాంకుకు అధికారం ఇచ్చింది? ఆన్సర్ ఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆఫ్లైన్ మోడ్లో స్వల్ప విలువ డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ నిర్ణయించిన గరిష్ట పరిమితి? ఆన్సర్ సి, 200. పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పిఎక్స్ఐఎల్లో ఎన్టీపీసీ ఎంత శాతం వాటాను కొనుగోలు చేయనుంది? ఆన్సర్ బి, 5%. కార్డు టోకనైజేషన్ కోసం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ డి, పేటీఎం. క్రింది వాటిలో ఇటీవల $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను తాకిన ప్రపంచంలోనే తొలి కంపెనీ? ఆన్సర్ ఏ, యాపిల్. ఆర్బీఐ ఎన్ని బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన బ్యాంకులుగా వర్గీకరించింది? ఆన్సర్ బి, 3. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం డిసెంబర్ 2021లో సుమారుగా జీఎస్టీ సేకరణ ఎంత? ఆన్సర్ ఏ, 1.29 కోట్లు. తన రిటైల్ కార్పొరేట్ కస్టమర్ల కోసం గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించిన బ్యాంకు? ఆన్సర్ ఏ, ఇండస్ ఇండ్ బ్యాంక్. క్రింది వాటిల్లో ఏ బ్యాంకును ఆర్బీఐ దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన బ్యాంకుగా వర్గీకరించలేదు? ఆన్సర్ బి, పంజాబ్ నేషనల్ బ్యాంకు. క్రిప్టో వైర్ ప్రారంభించిన భారతదేశపు మొదటి క్రిప్టో కరెన్సీల సూచికలో ఎన్ని క్రిప్టో కరెన్సీలను పర్యవేక్షిస్తారు? ఆన్సర్ బి, 15.
ఫైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో $20 మిలియన్లను పెట్టుబడిగా పెట్టిన బ్యాంకు. ఆన్సర్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ కంపెనీ తన 25.8% వాటాను కొనుగోలు చేసేందుకు డెలివరీ ప్లాట్ఫామ్ డన్జోలో $200 మిలియన్లను పెట్టుబడి పెట్టింది? ఆన్సర్ డి రిలయన్స్ రిటైల్. భారతదేశపు తొలి ఆటో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ని ఏ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించింది? ఆన్సర్ డి నిస్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్. యూనిఫైడ్ ప్రజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించిన ప్లాట్ఫారం? ఆన్సర్ ఏ భారత్ బిల్ పే. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2021లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ? ఆన్సర్ బి ఐఐటి మద్రాసు. ఫిబ్రవరి 2022లో మిలన్లో బహుళజాతి నౌకాదళ విన్యాసాన్ని భారత నావికాదళం ఎక్కడ నిర్వహించనుంది? ఆన్సర్ బి విశాఖపట్నం. ఇజ్రాయేలీ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సింప్లిఫైని కొనుగోలు చేసిన టెక్ దిగ్గజం? ఆన్సర్ సి గూగుల్. సిర్కాన్ అనే హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం? ఆన్సర్ డి రష్యా. భారతదేశంలో ఉపయోగం కోసం డీసీజీఐ ఆమోదం పొందిన హ్యూస్టన్ కోవిడ్-19 వ్యాక్సిన్? ఆన్సర్ ఏ కార్బేవాక్స్. 2021 జాతీయ జాతి పరిరక్షణ అవార్డును గెలుచుకున్నది? ఆన్సర్ బి కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ. భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామిని ఆటో పైలట్ బృందం మొదటి ఉద్యోగిగా నియమించుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ? ఆన్సర్ డి టెస్లా. ఐహెచ్యు పేరుతో కోవిడ్-19 వేరియంట్ ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది? ఆన్సర్ బి ఫ్రాన్స్. కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించిన యూనివర్సిటీ? ఆన్సర్ బి చండీగఢ్ విశ్వవిద్యాలయం. పింబ్రీ స్టైలిస్ సునీలి అనే కొత్త వృక్ష జాతులను ఏ ప్రదేశంలో కనుగొన్నారు? ఆన్సర్ సి తిరువనంతపురంలోని పశ్చిమ కనుమల ప్రాంతాలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ వీరేందర్ సింగ్ పటానియా. మార్కెట్ డేటాపై సలహా కమిటీ కోసం సెబీ పునర్నిర్మించిన కమిటీకి కొత్త అధిపతి? ఆన్సర్ ఏ ఎస్ సాహు. రైల్వే బోర్డు కొత్త చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ బి వినయ్ కుమార్ త్రిపాఠి. మధ్యంతర ప్రాతిపదికన ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీగా నియమితులైనది ఎవరు? ఆన్సర్ సి అల్కా మిట్టల్. విస్తారా ఎయిర్లైన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ డి వినోద్ కన్నన్. అబ్దుల్లా హామ్డోక్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ సి సుడాన్. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి అతుల్ కేశవ్. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ డి పాకిస్తాన్. దక్షిణ ధ్రువానికి ఒంటరిగా మద్దతు లేని సాహసయాత్రను పూర్తి చేసిన మొదటి శ్వేతేతర మహిళా కెప్టెన్ హర్ప్రీత్ సాంధీ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఏ యునైటెడ్ కింగ్డమ్. టెస్ట్ క్రికెట్లో కేవలం 55 టెస్ట్ మ్యాచ్ల్లోనే 200 వికెట్లు తీసిన 11వ భారత బౌలర్? ఆన్సర్ సి మహమ్మద్ షమి. 22 టెస్ట్ మ్యాచ్ల్లో స్వదేశానికి ఆవల 100 వికెట్లు తీసిన మైలురాయిని సాధించినది? ఆన్సర్ సి జస్ప్రీత్ బుమ్రా. దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా క్రికెట్ కప్ 2021 విజేత ఎవరు? ఆన్సర్ సి భారత్. ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ బి జనవరి 4. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ జనవరి 1. ఆంగ్ల భాషకు సాహిత్య అకాడమీ అవార్డు 2021 గెలుచుకున్నది? ఆన్సర్ సి నమితా గోఖలే. జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2020కు రెడ్ ఇంక్ అవార్డు విజేత? ఆన్సర్ ఏ డానిష్ సిద్దికీ. ఏ రంగంలో ప్రతిభ కనపరిచే వారికి భారతదేశంలో ఏటా రామ్నాథ్ గోయంక అవార్డును ప్రదానం చేస్తారు? ఆన్సర్ డి జర్నలిజం. ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయంక అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి జిషాన్ ఏ లతీఫ్. చాంద్ పే చాయ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సి రాజేష్ తైలాంగ్. తెలుగు భాషకు సంబంధించి 2021 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ గోరేటి వెంకన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.
అదేవిధంగా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.